హైదరాబాద్ లొకేషన్లో వచ్చేసి ఫ్రెషర్స్ కోసం ఎక్సలెంట్ ఆపర్చునిటీ కింద వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. 70 సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఎనలిస్ట్ ట్రైనీ రోల్ కోసం. పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీరు చూడవచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు, ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట ఫ్రెషర్స్కి. ఈ కంపెనీలో మనకి ఎనలిస్ట్ ట్రైనీ రోల్ కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు. 2.2 lakhs ఫర్ ఆనం తోటి ఫుల్ టైం జాబ్ అనేది కూడా వీళ్ళు మనకి శాలరీ ప్రొవైడ్ చేసే విధంగా రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మనం ఇంటర్వ్యూస్కి అనేది కూడా అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మనకి 70 ఈ సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్, చెన్నై, తిరువెంద్రపురము ఈ లొకేషన్స్ నుండి అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. టైమ్ అండ్ వెన్యూ విషయానికి వస్తే 12th డిసెంబర్ నుండి 20th డిసెంబర్ వరకు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 11 AM నుండి 4 PM వరకు మీరు ఇంటర్వ్యూస్కి అనేది కూడా అటెండ్ అయితే అవ్వచ్చు. సో మనకి ఈ యొక్క 70 సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సెకండ్ ఫ్లోర్ అనమాట. మనకి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నియర్లో అయితే ఉంటుంది. ఆపోజిట్ రహీజా మైండ్ స్పేస్ కంపెనీ, సెక్టార్ 3, హైటెక్ సిటీ, తెలంగాణ లొకేషన్లో అయితే ఉందన్నమాట. టోటల్ 80 ఓపెనింగ్స్ తోటి డేటా ఈ యొక్క ఎనలిస్ట్ ట్రైనీ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో మనకి గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ ఫ్రెషర్స్ టు వర్క్ ఇన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డివిజన్ కింద వర్క్ చేయాలనుకునే వాళ్ళు ఈ యొక్క మంచి ఆపర్చునిటీ అనమాట. సో మనకి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ గ్రూప్ క్లయింట్ ప్రామిసెస్ కింద మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. పొజిషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ప్రొఫైల్ వచ్చేసి సర్వీస్ డెస్క్ అనమాట. పొజిషన్ వచ్చేసి ఎనలిస్ట్ ట్రైనీ. జాబ్ లొకేషన్ పాన్ ఇండియా, త్రివేంద్రం, చెన్నై, హైదరాబాద్ లొకేషన్లో ఉన్న బ్రాంచెస్లో వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి 2.2 lakhs ఫర్ ఆనం తోటి ఫుల్ టైం శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మనకి 70 క్లయింట్ లొకేషన్ బేస్ చేసుకుని పేరోల్ కింద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే 2022, 23, 24లో బీటెక్, BCA కంప్యూటర్, BSc మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు అర్హులు. మీ యొక్క గ్రాడ్యుయేషన్లో మినిమం 60% మార్క్స్ తోటి పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే బీటెక్లో CSE, IT, ECE, ట్రిపుల్ E, సివిల్, మెకానికల్, ఇన్స్ట్రుమేషన్ ఓన్లీ చేసిన వాళ్ళు బ్రాంచెస్ ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు అనమాట. అది కూడా 2022, 23, 24 గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎలిజిబుల్. మీ దగ్గర ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉండాలి, ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. ఫ్రెషర్స్ కోసం వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. గుడ్ కమాండ్ ఇన్ స్పోకెన్ అండ్ రైటింగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే కంపెనీకి సంబంధించిన కస్టమర్కి టెక్నికల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేయాలి, పర్సన్ కానీ వయా ఫోన్ ద్వారా కానీ. దాంతోపాటు టెక్నికల్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ని సాల్వ్ చేయడం, ఇన్ఫర్మేషన్ రిసోర్స్ని గ్యాదర్ చేయడం, రీసెర్చ్ క్వశ్చన్స్ చేయడము, తర్వాత అడ్వైజ్ యూజర్ ఆర్ అప్రోప్రియేట్ యాక్షన్, SLA స్టాండర్డ్ బట్టి వర్క్ చేయడము, తర్వాత లాగ్ ఆల్ హెల్ప్ డెస్క్ డే ఇంటరాక్షన్స్, టెంప్ అసిస్టెంట్ డివైడ్ ఇంటరాక్షన్స్, ఈ కాన్సెప్ట్స్ కింద మనం వర్క్ చేయాలి. ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలనేది కూడా కంపెనీ వాళ్ళు నేర్పిస్తారు. సో ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా అడ్రస్కి మీరు వాకిన్కి అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అప్డేటెడ్ రెజ్యూమ్స్ తీసుకొని మీరు డైరెక్ట్గా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళండి. డేట్ వచ్చేసి మనకి వాకిన్ ఇంటర్వ్యూ మండే టు ఫ్రైడే వరకు అంటిల్ 20th డిసెంబర్ వరకు డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 11 AM నుండి అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ అడ్రస్ డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేశాను, వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో దినేష్ గౌడ్ అనే ఒక HR పర్సన్ అయితే ఉంటారనమాట. ఆ పర్సన్కి మీరు మీ యొక్క రెజ్యూమ్ కూడా సెండ్ చేయొచ్చు ఆన్లైన్ ద్వారా. వాళ్ళు రెస్పాన్స్ అయితే ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేసి పెడతాను, అక్కడ కూడా చూడగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.